నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళాలో 14 కోట్ల మంది పుణ్యస్నానాలు. విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్, నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న మంత్రి. వైసీపీ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని, టీడీపీ ప్రభుత్వం తనపై లాంచ్లో 25 లక్షల ఖర్చు పెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే పరువు నష్టం దావా వేశారన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తుంది.
మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు. 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం అది తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. అన్న ఒక్క నిమిషం, ఐఎమ్ సారీ, దట్ ఈస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖని సెట్ చేస్తాం, హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్. వైసీపీ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్, జగన్ సార్ను నమ్ముకున్న వాళ్ళందరూ బికార్, వైసీపీకి ఇక మనుగడ లేదని తెలిసే ఎందుకు ఈ దరిద్రం అని పార్టీకి పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ దరిద్రుడి నుంచి బయటకు రండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో, వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన, వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్, ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదని. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకుడు, ఆయన మురళీనాయక్ గారిని, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే, అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని. ఆ చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గాలి అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా, మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు, వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు కేంద్రం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను సిఫార్సు చేసిన పేర్లలో ఒకరిని కూడా ఎంపిక చేయలేదని ఆరోపణలు కూడా చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించదు అని తెలిపారు. అర్హత ఉన్న వారికి అవార్డులు ఇస్తారని, నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చేది లేదని కౌంటర్ ఇచ్చారు. చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే, మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్?
భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాలో బాక్సర్ మేరీ కోమ్ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్కు చేరుకున్న ఆమె త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అలాగే నదిలో బాక్సింగ్ పంచులను ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం ఆచరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. बॉडी दिखाओ How to do? I don't know. Go inside. Here, the Hindu culture, at least we respect the, the way the. Yeah, again. कितना मिनट है ना इंस्टॉलेशन करते ना One more. हर हर गंगे बोलो ये क्या कर रहे हो? अब ऐसे पानी कर रहे हैं सम्मान హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ బోటు అగ్ని ప్రమాదంలో అజయ్ అనే యువకుడు మిస్ అయిన విషయం తెలిసిందే. ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి అజయ్ ఆచూకీ తెలియకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ మాత్రం ఏ ఆసుపత్రిలో లేడని పోలీసులు వెల్లడించారు. ఎన్ని గంటలకు వెళ్ళినాము? 7 గంటలకు వెళ్ళిండు చేసిర్రట. అయితే ఫస్ట్ నాకేం చెప్పలేదండి. ఏడికి పోతున్నా ఏం చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందనంటే మేము దబ్బున వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. అసలు దేవులాడిపోయారా మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి? మేము ఎట్లా దేవులాడుకోవాలి? చెప్పాలి కదా మళ్ళీ అలా ఏదన్నా
వద్యాస్ రాములు నాగారం ఉంటాను. అయితే మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పున వచ్చేసాయని చెప్పింది వాళ్ళ మమ్మీ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఎలక్ట్రీషియన్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రపంచానికే వెలుగునిచ్చే స్థాయికి చేరిన అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప శాస్త్రవేత్తగా, వ్యాపారవేత్తగా మరియు నాయకుడిగా వెలుగొందిన గొప్ప మహనీయులు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన యొక్క పేరుని స్మరిస్తూ ఎలక్ట్రీషియన్ డే ఏదైతే ఉందో మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. పెద్దలందరూ వేది సభాధ్యక్షులు యాల శ్రీనివాస్ గారు, మీ అందరి యొక్క అభిమాన నాయకులు, మిమ్మల్ని కుటుంబ సమానంగా భావించే నక్కా చిట్టిబాబు గారికి, పెద్దలు పార్లమెంట్ నాయకులు మధ్య రాంబాబు గారికి, మరొక పెద్దలు పార్లమెంట్ నాయకులు కొయ్యల రమణ గారికి, గోపి గారికి, ఇతర అతిరథ మహారథులకు వేదిక మీద ఉన్న వారికి, వేదిక ముందున్న నా కుటుంబ సమానులైన కార్మికులందరికీ కూడా నమస్కరించుకుంటాను. పద్మభూషణ్ పురస్కారాన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను నందమూరి బాలకృష్ణ అన్నారు. సినీ నటుడు, ఎమ్మెల్యే, క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా తన సేవలను గుర్తించి అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పద్మభూషణ్కు బాలకృష్ణ ఎంపిక కావడంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాజకీయ, సినీ, సేవ రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారన్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కిషన్ రెడ్డికి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. పద్మభూషణ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి, ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు, అంటే నా వెనక బలం ఎంతోమంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్లు, మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి, అలాగే చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి, అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ
నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.